హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మెంతి కూరతో వేపుడు ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. చాలామంది చేదుగా ఉంటుందని చెప్పేసి దీన్ని అస్సలు వాడరండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ముందుగా కళాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకున్న మెంతి కూరని సన్నగా తరిగి వేసేసుకోండి వేపుడులోకి. దీనికి ఎటువంటి తాలింపు అవసరం లేదు. మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. 5 to 10 మినిట్స్ లోపే కర్రీ రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు దీనికి. ఈలోగా మనం దీనిలోకి పొడిని తయారు చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాలు తీసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఎండు కారం పొడి, కాస్తంత ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా పొడిలాగా చేసుకోవద్దండి, కాస్త బరకగా ఉంటేనే ఇది జిగట రాకుండా ఉంటుంది కూరలో వేసినప్పుడు. మీరు ఉప్పుని పొడిలో కాకుండా డైరెక్ట్గా మెంతి కూర వేసేటప్పుడు వేసినా కూడా త్వరగా మగ్గిపోతుందండి ఆకు. చూడండి, లాస్ట్కి ఆకంతా మగ్గిపోయింది. ఇది నేను 2 పెద్ద సైజు కట్టల మెంతి కూరను తీసుకున్నాను. ఆకంతా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులోకి ముందుగా మనం తయారు చేసుకున్న పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇది మళ్ళీ వేగాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆకుకూర ఇప్పుడున్న హీట్కి ఇది చక్కగా మగ్గిపోతుంది. మళ్ళీ హీట్ చేయడం వల్ల కూర జిగటగా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకు మీరు స్టవ్ ఆపేసిన తర్వాత ఈ పొడిని వేసి 1 నిమిషం పాటు మూతను మూసేయండి, సరిపోతుంది. అంతేనండి, హెల్దీ టేస్టీ మెంతి కూర రెడీ అయిపోయింది.